తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్ లో మెగా గ్రోత్ కారిడార్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు సీఎంఓ కార్యదర్శి మాణిక్రాజ్, తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ డైరెక్టర్ టీకే శ్రీదేవి, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ దేవేందర్ రెడ్డి ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయాలని సూచించారు. అవసరమైన ఎస్టీపీలు డిజైన్ చేయాలని దిశానిర్దేశం చేశారు. రాబోయే ఎయిర్పోర్ట్లను దృష్టిలో ఉంచుకొని రోడ్డు పనులు చేపట్టాలని ఆదేశించారు. ఇక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ల నిర్మాణంలో సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. ఖర్చు తగ్గించుకోవడానికి ఈవీ వాహనాలను ప్రవేశపెట్టాలని, ఇక లీజుకు తీసుకునే వాహనాలు కూడా ఈవీలే అయి ఉండాలని స్పష్టం చేశారు. ప్రతి చోట పునరుత్పాదక విద్యుత్ అయ్యేలా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అర్బన్ సెంట్రిక్ డెవలప్మెంట్ ప్లానింగ్ ఉండాలని దిశానిర్దేశం చేశారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాన్, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు అర్బన్ ప్లానింగ్ లో తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. పట్టణాలు, నగరాల్లో రేడియేషన్ తగ్గించడానికి మల్టీ యూటిలిటీ టవర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి చోట స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ పైన, ఏఐ వినియోగం పైన సాంకేతిక నిపుణుల సలహాలు తీసుకోవాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక సింగరేణి సంస్థ సిఎస్ఆర్ నిధులను స్థానికంగానే ఖర్చు చేయాలని సీఎం సూచించారు. నల్లగొండ, యాదగిరిగుట్ట మధ్య టెంపుల్ కారిడార్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆదిలాబాద్, నాగోబా, బాసరా, కడెం ప్రాజెక్టులను కలుపుతూ టూరిజం కారిడార్ ఏర్పాటు చేయాలని సూచించారు. కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని ఆలంపూర్ జోగులాంబ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని అన్నారు. ఇక కొత్తగూడెం, పాల్వంచ, సుజాతానగర్ కలిపి కారిడార్ ఏర్పాటు చేయాలని సూచించారు. రేడియల్ రోడ్లు పెద్ద మున్సిపాలిటీలకు సమీపంలో ఉండేలా డిజైన్ చేయాలని ఆదేశించారు సీఎం. ఇక వచ్చే 25 ఏళ్లకు సరిపోయేలా డిజైన్ చేయాలని సూచించారు.